గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు మీ వెంట ఉన్న వారంతా ఇప్పుడు లేరు. తిరిగి మీకు అదృష్టం కలిసి వచ్చే అధికారం వస్తే మీరు మరో మంత్రి అయితే వారందరినీ దగ్గర తీస్తారా? ఈ రాజకీయాల్లో అదొక విపరీతం ఉంటుంది. ఏంటంటే ఎలక్షన్లలో నాకు ఒకసారి ఇప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్న ఒక ఆయన 2004 ఎలక్షన్లప్పుడు బిఫోర్ కౌంటింగ్ ఆఫ్టర్ కౌంటింగ్ ఈనాడులోనో హిందూలోనో మర్చిపోయినా ఈ రెండింటి దాంట్లో వార్త వచ్చింది. బిఫోర్ కౌంటింగ్ శ్యామలు అసలు పట్టలేదు, ఆఫ్టర్ కౌంటింగ్లో శ్యామల తోడే ఉన్నాడు. నేను కూడా నాకు గుర్తుంది, రెండవసారి ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఒక వార్త వచ్చింది. ఒక టీవీ ఛానల్లో పొరపాటున నేను గెలిచా అని చెప్పి నేను ఓడిపోయాను, ఓటమి దగ్గరలో ఉన్నాను అని పబ్లిష్ చేశారు. 5 నిమిషాల్లో 70% దగ్గర ఎవరు లేరు. ఇది రాజకీయ లక్షణం అర్థం చేసుకుని కాబట్టి నేను ప్రశాంతంగా ఉన్నా ఇప్పటికి కూడా. ఎందుకంటే మిగతా వాళ్ళలాగా ఏదో రూములకు ప్రయత్నం అయిపోయి ఇంకోటి గారు లేదు. ఎందుకు ఇంకా ఇప్పటికి హ్యాపీగా రోడ్లో తిరుక్కుంటూ ఫ్రెండ్స్తో తిరుక్కుంటూ అక్కడ చౌరస్తాలో గల్లీలో టీ తాక్కుంటూ పోతాయంటే నాకు ఐ నో దట్ అవన్నీ రాజకీయ సంబంధాలు. కొన్ని వ్యక్తిగత సంబంధాలు మనకి అనుబంధం డెవలప్ అయితే వాళ్ళు మనతో ఉంటారు. రాజకీయ సంబంధాలు ఉన్న వాళ్ళు కలిపోతారు, వాళ్ళు ఇంకొక చోట రాజకీయ సంబంధాన్ని మెయింటైన్ చేస్తారు. దాన్ని మనము తప్పనుకుంటే ఎక్కువ ఆదర్శాన్ని ఎక్స్పెక్ట్ చేసేట్టు లెక్క. అది రీతి అంతే. ఉదాహరణకి భారతదేశాన్ని బ్రిటిషర్లు ఆక్రమించినప్పుడు మళ్ళీ భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ కింద పని చేయకూడదు కదా, మంత్రులు గాను లేకుంటే సెక్రటరీలు గాను లేకపోతే ఇంకోరు కానీ పని చేయకూడదు కదా, వీళ్ళంతా ఎట్లా పని చేశారు? సో అది ఒక లక్షణం ఉంటుంది. దాన్ని పెద్ద డాంట్ టేక్ ఎనీ సీరియస్. ఉదాహరణకి రేపు అధికారం వచ్చిందనుకో, నేను చాలాసార్లు మా పిల్లలు చెప్తా ఉంటా, ఇప్పుడే బాగా కూర్చోనరా, రేపు అధికారం వస్తే అసలు మీకు కూర్చొని సీట్ కూడా ఉండదని చెప్తుంటారు. అంటే అంత చాలా అది రాజకీయాల్లో అది సహజం. అది ఉదాహరణకి చంద్రబాబు నాయుడు గారు చాలాసార్లు అసెంబ్లీలో కంపెనీ గురించి మాట్లాడేవాళ్ళు, అట్లా చేశారు ఆ కంపెనీ ఇప్పుడు చాలా ప్రీతిపాత్రమైన కంపెనీ అతనికి, పేరు ఎందుకు కానీ కాబట్టి వీళ్ళంతా వస్తారు, అధికారం వస్తే పోతారు, అధికారం పోతే పోతారు, కొద్దిమంది ఉంటారు. ఆ మూలధనం అదంతా. అది మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ప్రస్తుతం అయితే మిమ్మల్ని రాజకీయాల్లోకి తీసుకొచ్చింది చెప్పాలంటే మీకు రాజకీయ భిక్ష పెట్టింది అనంత వెంకటరామరెడ్డి గారు అంటారు. అది ఎంతవరకు వాస్తవం అంటారు? నేను చాలా స్పష్టంగా చెప్పాను మీకు. నేను అనంత వెంకటరామరెడ్డి గారిని ఇప్పటికి మా ప్రిన్సిపాల్ గారిని సంబోధిస్తాను. ఇప్పుడు ఈ నిమిషానికి కూడా మీటింగులో కూర్చున్నా సరే మా ప్రిన్సిపాల్ గారని. రాజకీయ విధానంలో దారులు వేరయ్యాయి. అంత మాత్రాన నేను వెంకటరామరెడ్డి గారిని తక్కువగా ఎప్పుడు చూడను. హీజ్ మై బ్రదర్, జస్ట్ మై బ్రదర్. కానీ నేను దివాకర్ రెడ్డి గారి యొక్క శైలి నాకు నచ్చేది, అందుకే ఇతన్ని ప్రిన్సిపాల్ అని ఆయన్ని గురువు అని చెప్పేవాడిని. అంతేగాని వాస్తవం ఉంది, దట్ ఇస్ రైట్. వారు వెంకటరామరెడ్డి గారే నన్ను పికప్ చేశారు ఆ రోజున. దాన్ని పెద్ద విషయం కాదు, అది రహస్యం ఏముంది దాంట్లో. నేను ఒప్పుకోకపోవడం ఏంది? మొన్న కూడా ఒక రౌండ్ టేబుల్లో కూర్చుని చెప్పాము, మా ప్రిన్సిపాల్ గారిని సంబోధించాను. అనేక విషయాలు అతని దగ్గర నేర్చుకున్నాను ఆయన కూడా అక్కడికి. కాబట్టి దీంట్లో అంబిగ్విటీ ఏమీ లేదు. ప్రస్తుతం కూడా అనంత వెంకటరామరెడ్డి గారి అదే విధేయత మీరు కనపరుస్తున్నారంట. నేను విధేయత చూపించడం అన్నది విధేయత కాదు, కానీ నేను అదే ప్రేమ అతని పట్ల చూపిస్తాను. అతని పట్ల నాకు ఆ ప్రేమ ఉంది, దాంట్లో ఏమీ మినహాయింపు ఏం లేదు. అతనికి అట్లా రాజకీయ మినహాయిస్తే వ్యక్తులుగా మా మధ్య ప్రేమ ఉంటుంది కదా సహజంగానే, ఇబ్బంది ఏముంది దాంట్లో. మీరు కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన 10 ఏళ్ల పాటు కూడా, అధికారంలో ఉన్న 10 ఏళ్ల పాటు కూడా దాదాపు 500 కోట్ల పైచులకు ఆస్తులు కూడబెట్టారంటున్నారు. దీనికి మీ సమాధానం ఏంటంటే? నేను ఎవరైనా సరే ఈ రాజకీయ స్టేట్మెంట్ కాదు, ఇది నా మీద జరిగే దాడిలో ఒక భాగం. ఏవైతే నేను ఆస్తులు కలిగి ఉన్నానో అవి ప్రకటించున్నా. నేను వేరే ఆస్తులు నాకు లేవు. ఒకనొక రోజు ఒక ఆయన వచ్చారు నా దగ్గరికి, బెంగళూరులో నువ్వు 1000 బెడ్ హాస్పిటల్ కడుతున్నావు అంట కదా, నాకు వర్క్ కావాలని వచ్చాడు.